అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు ఇరాన్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. భారత్, చైనా సహా ఇతర దేశాలను నరకాలతో పోలుస్తూ అమెరికన్ రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్ షేర్ చేసిన లేఖను ట్రంప్ రీపోస్ట్ చేయడంపై తీవ్రంగా స్పందించింది. భారత్ నాగరికతకు పుట్టినిల్లు అంటూ హైదరాబాద్లోని ఇరాన్ ఎంబసీ పోస్ట్ చేసింది. భారత్, చైనాలు మహోన్నత నాగరికతలకు పుట్టినిల్లు అని, ఇరాన్ నాగరికతను నాశనం చేస్తామని ఒక యుద్ధ నేరస్తుడైన అధ్యక్షుడు చెప్పడమే అసలైన నరకం అని విమర్శించింది. ఇరాన్ నాగరికత మొత్తం అంతమైపోతుందని గతంలో ట్రంప్ హెచ్చరికలు చేశారు. ఆ బెదిరింపులను ఉద్దేశించి తాజా స్పందన వచ్చింది. భారత్, చైనా నాగరికతలు ప్రపంచంలోనే పురాతన సజీవ నాగరికతలు అని ఇరాన్ ఎంబసీ పేర్కొంది. 4000 ఏళ్ల నాటి చరిత్ర, సంస్కృతి ఈ దేశాల సొంతమని తెలిపింది. ఈజిప్ట్, మెసొపొటేమియా వంటి నాగరికతలు అంతమైన భారత్, చైనా నాగరికతలు సింధు, హోయాంగ్, హో నది ఒడ్డున విస్తరించినట్లు చెప్పింది. ఈ రెండు వేర్వేరు భౌగోళిక పరిస్థితుల్లో విలసిల్లిన ఆసియా చరిత్రపై బలమైన ప్రభావాన్ని చూపించాయని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ రెండు దేశాలు బలమైన ఆర్థిక శక్తులుగా ఎదుగుతున్నాయని స్పష్టం చేసింది. అలాగే ఇరాన్ నాగరికత అయిన పర్షియా కూడా పురాతనమైందే అని వివరించింది. అదే అమెరికా విషయానికొస్తే 1776లో ఏర్పడింది. అంటే దాని చరిత్ర కేవలం 250 ఏళ్లే అని వెల్లడించింది ట్రంప్.